డెసిషన్ తీసుకుంటారని. కానీ ఒక్క మాట అయితే నిజం, వైసీపీ వాళ్ళు మాత్రం ఎటో ఒకటి అంటే అందరూ కాదు, అట్లీస్ట్ సగం పైనే ఎటో ఒకటి వెళ్ళాలి. ఎందుకంటే రాజకీయంగా మన ఇక్కడ సమాప్తం అయిపోతున్నాం. అంటే నగ్గిన 11 మందిలో, రాజ్యసభలో ఉన్న 11 మందో అటు ఇటు అయితే చూస్తున్నారండి. కారం దగ్గర పడిపోయి 2 ఏళ్లలో ఉన్న వాళ్ళు రాజ్యసభ సభ్యులు ఏం చేయరు, మిగతా వాళ్ళు అయితే అటు ఇటు చూస్తున్నారన్నమాట. వాస్తవం మీరు అన్నారు కదా, మీ ఏజెంట్ యొక్క వార్తలు కరెక్టే, మీ పరిశోధన కరెక్టే, కానీ ఎలా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి, ఎటు నుంచి నాక్ చేయాలి అనేది డోర్ అయితే మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మళ్ళీ మీ దగ్గరకు వస్తా, బాలకోటి గారి దగ్గరికి వెళ్దాం. అమరావతి బహుజన జేఏసీ నాయకులు, పొలిటికల్ అనలిస్ట్ బాలకోటి గారు, కడప జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాకప్ మొత్తం సామానంతా సర్దేసుకొని బెంగళూరు వెళ్ళిపోయారు. ఎప్పుడన్నా వెసులుబాటు చూసుకొని తాడేపల్లి వస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే కుటుంబంలో కలహాల వల్ల మేనమామకు పార్టీ బాధ్యతలు కడప జిల్లాలో అప్పచెప్పారు. ఉన్న 4-5 కూడా జారిపోనీయకుండా చూసుకోవడం, సొంత చెల్లెల మీద ఆయన విమర్శలు చేయలేరు. ఎంతైనా బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ కదండి, అది అన్నా చెల్లెళ్ళ బంధం కదా. ఆవిడేమన్నా అన్నగారి మీద కొంచెం కోప్పడినా కూడా ఈయన ఏంటంటే సాధారణంగా తీసుకుంటున్నారు, దాని మీద పెద్దగా రెస్పాండ్ అయితే అనవసరంగా ఈ విభేదాల్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందని. కాకపోతే చెల్లెలు మాట్లాడుతుంటే ఈయన ఎందుకు సైలెంట్గా ఉన్నారనమాట. ఈ రెండింటి మధ్య ఆయన అడకత్తర్లో పోక చెక్కలా నలిగిపోతున్నారు, అవునా కదా? వాసుదేవ్ గారు నమస్కారం. డిబేట్లో పాల్గొన్న తోటి ప్యానలిస్ట్ అందరికీ, పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇందులో పెద్ద విశేషం ఏముంటుంది వాసుదేవ్ గారు? ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు జరిగినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఓడిపోతుంది, ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగనే ఓడిపోయారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర రాజకీయ పార్టీలు కూడా తేడా ఏంటంటే, నన్ను ఓడించే మొనగాడు లేడు, నన్ను ఓడించే తీరుడు లేడు, ఏం పీక్కుంటారా మీరు, పీక్కోండి అని తల మీద చేయబెట్టి చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం కూడా అనుకున్నాం ఆంధ్రప్రదేశ్లో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పోస్తే ఎక్కడైనా మంటాయి మండుతుందని అనుకున్నాం. అబ్బో, ఆయన 150 మంది బలంగా ఉన్నారు, ఆయన 34 సార్లు బటన్ నొక్కాడు, 2,47,000 కోట్ల రూపాయలు పంచాడు. ఇంకా మీరు అన్నారు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తారక మంత్రం లాగా ఓహో మోహంబాయి జగన్ గారు అని సూచిస్తారని అనుకున్నాం. కానీ ప్రజాస్వామ్యం అలా ఉండదు. లాగి లంపకాయ కొడితే దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. కన్యాశుల్కంలో డ్యామేజ్ కథ అడ్డం జరిగినట్టుగా దేశం కథ అడ్డం జరిగింది. ఇప్పుడు పార్టీ నిలబడాలి, లేదంటే క్లోజ్ చేసుకోవాలి, లేదా ఇప్పుడు మీరు రామ్ కుమార్ గారితో మాట్లాడినట్టుగా ఏదో తలుపు తెలుసుకొని దూరిపోవాలి. ఇప్పుడు చేపలు నీళ్ళల్లో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి. అలాగనే రాజకీయ నాయకులు ఏదో ఒక పార్టీలో ఉండాలి, లేకపోతే శ్వాస ఆడదు. అంటే బాలకోట గారు, నాది డౌట్, ఇప్పుడు ఈయన బీజేపీలో చేరిపోయారనుకోండి, అంటే ఆల్మోస్ట్ సగం కన్ఫర్మేషన్ రామ్ కుమార్ గారు ఇచ్చారు ఇవాళ రేపు అన్నట్టు, చేరిపోయారనుకోండి, ఆయన మీద కేసులన్నీ మాయమైపోతాయా? వాటి డిలే చేయిస్తారా? అంటే సాగదీయించే కార్యక్రమం ఏమన్నా బీజేపీ చేస్తుందా? ఎవరు చేరిపోతే? జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోతే, అవినాష్ రెడ్డి గారు చేరిపోతే కేసులు ఏంటంటే న్యాయస్థానాలు చూస్తాయి అంటారు. కేసులు ఎవరు చూస్తారు? మోడీ గారు చూస్తారా, అమిత్ షా గారు చూస్తారా? న్యాయస్థానాలు చూస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎవరు చూస్తారంటే న్యాయస్థానాలు చూస్తాయి. మీ కేసు అయినా నా కేసు అయినా చూస్తాయి, న్యాయస్థానాలు చూస్తాయి. మళ్ళీ చరివిత చరణం. అందుకని ఆయన వెళ్తాడా లేదని చాలా స్పష్టంగా వెళ్ళిపోతాడని చెప్పి అంటున్నారు. కానీ అవినాష్ రెడ్డి గారిని మరి నాకైతే ఆ సమాచారం అయితే లేదు. అంటే వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు అని అంటున్నా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూలమ్మిన చోట కట్టెలమ్మలి వాసు గారు పరిస్థితి బాగలేదు, పార్టీ పడిపోయింది, నాయకులు కొంచెం చెల్లా చెదరయ్యింది, కొంతమంది దివ్యాంగం తీసుకొని బయలుదేరుతున్నారు, పరువు పోయింది. దీన్ని నిలబెట్టాలంటే తిరిగి మళ్ళీ ఆయన పార్టీని జవసత్వాలతో నిలబెట్టడం కోసం ఆయన తపన చెందుతున్నాడు. కాకపోతే మనం ఒక మాట అన్నాం, అసలు ఎందుకు ఈ బాధ? మీరు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు ప్రజలు మిమ్మల్ని ప్రేమించి, లాలించి, పూజించి 151 సీట్లు ఇస్తే పైగుండి పెట్టుకొని పరిపాలన చేయమంటే మీరు చేయలేదు. మాలాంటి వాళ్ళు వరుస మరీ చెప్పాం, చెడపక్కరా చెడేవు అని చెప్పాం. ఆలమందల చెడిదిన పశుల కాపరిది తప్పు. అంటే ఆవులు చెదిరిపోతే దాన్ని కాసేవాడిది తప్పు. సేనద చెదిరిన సేననాథుడిది తప్పు. సైన్యం చెదిరిపోతే సైన్యాధ్యక్షుడి తప్పని చౌడప్ప మహాకవి 13వ శతాబ్దపు నాటి మాట నేనే చెప్పాను.
ఇలా చేతులు జోడించి, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ చిన్న రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే చాలు, 28,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు అని నేను అన్నాను. కాదు బాలకోట, అది కమ్మోళ్ళది అని అన్నారు, అది ఉన్నోళ్ళది అన్నారు, అది చంద్రబాబు నాయుడుది అన్నారు. జగన్ గారు డాక్టర్ సుధాకర్ చనిపోయాడు, అబ్దుల్ సలాం చనిపోయాడు, మీరు చర్యలు తీసుకోండి, మీరు పై మాటకే పెదవుల మీదే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ తారక మంత్రం మాట్లాడుతున్నారు. మీ హృదయంలో బాలకోటే గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రజెంట్ మంత్రి గారు అమరావతిలో రాళ్ళేశారు. అమరావతిలోనే ఆయన మీద రాళ్ళేసి దాడి చేశారు. అవును. ఇవన్నీ మేము భరాయించాం. కాబట్టి మనం అంటే ప్రజాస్వామ్యంలో పీడక పాలన ఎవరు క్షమించారండి. ఇప్పుడు ఈ రోజున మీ టీవీలోనే వస్తుంది, హరీష్ రావు గారు వేదాద్రి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనకి చేతిలో 4 రూపాయలు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి వాసు గారు. నేను కామన్ మ్యాన్ భాష అంటే గ్రామీణ భాష చెప్తాను. 4 రూపాయలు ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి, కొప్పు ఉన్నప్పుడే పూలు పెట్టాలి. ముఖ్యమంత్రి గారి మాటలు, మాజీ ముఖ్యమంత్రి గారి మాటలు చెప్పాలంటే. కాబట్టి కొప్పు పోయింది. నేను అనేది ఏంటంటే అసలు ఇవన్నీ కాదు వాసు గారు. ఇప్పటికైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది బిడ్డలు బతకాలి. మీరేమైనా సమీక్షించుకున్నారా ఓడిపోయినందుకు? ఎందుకు ఓడిపోయాం? ఈవీఎంల ద్వారా ఓడిపోయామా, లేదా ఏవిఎంల ద్వారా ఓడిపోయామా, విధానాల ద్వారా ఓడిపోయామా అనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించుకోవాలి. సమీక్షించుకొని ఆ 3 రాజధాని సిద్ధాంతాన్ని పక్కన పెడతారా, లేదంటే మా సంక్షేమ పథకాలు ఇవన్నీ సమీక్షించుకోకపోతే ప్రక్షాళన ఎలా ఉంటుంది? ఇప్పుడు రైట్. బాలకోట గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి